ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకపోతే, ముంతాజ్ హోటల్ ఇవ్వకపోతే ఈ సమస్య వచ్చేదే కాదు. టీటీడీకి ఏం సంబంధం దీంట్లో? ప్రతిదీ బురద జల్లే కార్యక్రమం పెట్టున్నారు. సో దీనికి ఏదో మేము ఏ తప్పు చేయలేదు, వెనకపోయే సమస్య లేదు. ఒక ఆయన అంటాడు సిబిఐ ఎంక్వైరీ అని. సిగ్గుండాలి మీరుగా మాట అంటానికి. సిబిఐ పేరు ఎత్తానికి మీ అర్హత లేదని చెప్తా నేను. 13 ఏళ్ల నుంచి కేసులు పోకుండా తప్పించుకొని తిరుగుతున్న దొంగలు మీరు. మీకు సిబిఐని ఎట్లా చేయాలి, న్యాయ వ్యవస్థను ఎట్లా మేనేజ్ చేయాలి, కోట్లు టన్నులు డబ్బులు మీరు సంపాదించుకొని పెట్టుకొని మీరు అన్నింటినీ కొంటారు, అందరినీ కొంటారు. మాట్లాడితే ఒక పెద్ద మనిషి అంటే సిబిఐ అంటే సిబిఐ అంటే మీకు అంత చీప్ అయిపోయింది. ఇక్కడ లేరా స్టేట్లో ఆఫీసర్లు ఎంక్వైరీ చేయడానికి? కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని మీరు చేసిన తప్పులకి చెంపలేసుకొని ముక్కు నేలకు రాయండి. అప్పుడైనా మోక్షం జరుగుతుంది మీకు. మొత్తం కోట్లు టీటీడీ నిధులు మింగేసి ఇప్పుడు మా మీద బురద జల్లాలంటారు మీరు. తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీయాలనుకుంటారు మీరు. ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఇదే. మేము ఈ బోర్డు వచ్చినప్పటి నుంచి ఎంతో హానెస్ట్గా, నీతి నిజాయితీగా మేము ఈ టీటీడీ కోసం పాటుపడుతున్నాం. అపర్నిషులు మేము ఎలాంటి అవకతవకలు చేయకుండా హానెస్ట్గా తిరుమల యొక్క పవిత్రను కాపాడాలి మేము అనే ఒక ఏకైక ఉద్దేశంతో భక్తులకు సౌకర్యాలు కల్పించాలి. మేము ఆ బిజీలో ఉంటే వీళ్ళు రోజు బురద చల్లుతారంట. నిన్నోడు అంటారండి, ఇందాక రోజు మాట్లాడతారు టీటీడీ మీద. ఇకేం పని లేదా వాళ్ళకి? మీలాగా దొంగలు ఉంటారు అందరూ. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం సెన్స్తో మాట్లాడాలి. ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అన్నీ. దేవలోక్ ఎలా ఇచ్చాడు 20 ఎకరాలు అంటే ఒట్టికి ఇలే. నేను ఆ అజయ్ కుమార్ అనే అతను కలిసాను. ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉంది నా దగ్గర, మీకు కాపీలు ఇస్తా. ఆయన్ని మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్లో పాయింట్ బ్లాంక్ పెట్టి 20 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కాదంటారా? అంత అవసరం ఏమొచ్చింది నీకు ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు ఇవ్వాలి? ఆ అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంక్ పెట్టి బెదిరించి ఆ 20 ఎకరాలు వెనక లాక్కున్నారు. వాళ్ళు అబోదీపం అంటున్నాడు. ఇప్పుడు కోర్టులకు పోతున్నాడు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. అతను మా దగ్గరికి వచ్చాడు. మేమేం చేయగలుగుతాం? ఇంత అరాచకం చేసి, అన్యాయం చేసి, ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తారని ఎట్ట కుదురుతుంది? ఇది న్యాయమా, ధర్మమా? ఆలోచించండి ఒకసారి. అసలు పూమన కరుణాకర్ ఈ తిరుపతిలో ఉండటానికి అర్హుడు కాదు. తరిమి కొట్టాలి తిరుపతి నుంచి ప్రజలు. పెద్ద గజ దొంగ. ఇంతనా? రోజు బుర్ర చల్లుతాడు. చల్లు బుర్ర, చూసుకుంటాం మేము కూడా. కాబట్టి నిజం ఎవరో దాచలేరు. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. సో నేను చెప్పాల్సినటువంటి ముఖ్య పాయింట్లు ఇది. మీరు ఏమైనా అడిగితే మేము మీకు సమాధానం చెప్తాం. ఎవరో జగన్మోహన్ రెడ్డి, ఎవరో కాదు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనే పిలిపించి, మీరు అజయ్ కుమార్ అనే అతను ఇక్కడే ఉంటాడు తిరుపతిలో, మీరు ఆయన అడగండి. నాకు కంప్లైంట్ ఇచ్చాడు, రిటర్న్ కంప్లైంట్ నా దగ్గర ఉంది. నేను బేస్లెస్ ఎలిగేషన్ ఏం చేయను. నేనెందుకు పెడతాను? ఆయన పెట్టాలి. ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అతను పెట్టాలి. పెట్టాడు ఆల్రెడీ. అప్పట్లో తీసుకోవాలి, ఆయన కంప్లైంట్ కూడా తీసుకోలేదు. నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండి చంపేస్తామని అన్నారు. ఎన్నో రోజులు బయట దాక్కొని తిరుగుతున్నాడు. తప్పకుండా తీసుకుంటాం. మేము ఉండేది అందుకు కదా.
చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. చలని ఏం జరుగుతాడు బురద. కంప్లైంట్ ఇచ్చారన్నారు కదా, అంటే ఫర్దర్గా మీ తరపున ఏమైనా యాక్షన్? అది ఆ ల్యాండ్కి టీటీడీకి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గవర్నమెంట్కి, అజయ్ కుమార్కి సంబంధించిన ల్యాండ్. అది ఏదైతే తిరుమలలో అంటే ఏడుకొండలో ఒక భాగంగా ఉంది కాబట్టి దాని మీద భక్తులంతా వెళ్ళొచ్చాడు. ఇదేందండి ఇక్కడ ముంతాజ్ హోటల్, ఆ పక్కనేమో ఏదో ఉర్దూ ఏదో యూనివర్సిటీ, ఇస్లామిక్ యూనివర్సిటీ, ఇదన్నీ ఏంటంటే తిరుమలలో పవిత్రమైన సెంటర్లు అని చెప్పి మాకు చాలామంది అడగటం జరిగింది. అప్పుడు పోయి చూస్తే ఏముంది, 100 ఫీట్ల బోర్డు ముంతాజ్ హోటల్. చాలా అన్యాయం అది. అది వారి టూరిజం అయితే అవ్వచ్చు, బట్ నాకు తెలిసినంత వరకు అది కూడా ఏడుకొండల ఒక భాగం. అది ఆ ల్యాండ్ని ఎలా పోగొట్టుకుంటాం తిరుపతి దేవస్థానం? ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుందండి, అది అంత తొందరగా కాదు కదా. ఇట్స్ ఇట్స్ ఓన్ కోర్స్. చెప్పలేము దాన్ని. ఆల్రెడీ ప్రాసెస్ గవర్నమెంట్ లెవెల్లో జరుగుతుంది. అది గవర్నమెంట్ కాబట్టి అది ఈజీ, మనకి ఏం ఇబ్బంది లేదు. అన్నీ ఒకటేసారి జరుగుతుంది కదా ఎక్స్చేంజ్. రిపోర్ట్ ఇచ్చి చర్య తీసుకుంటే ఇంత బురదజల్లే కార్యక్రమం తీసుకుంటారు. 50 మంది అధికారుల మీద రిపోర్ట్ కూడా ఇచ్చింది. అది వేరే సబ్జెక్ట్. అది వేరే సబ్జెక్ట్. అది ఈరోజు సబ్జెక్ట్ ఇది. మొత్తం అన్ని ఆడి పోతాయి. ఆయనే అన్నాడు కదా, మన మనుషులు 2000 మంది ఉన్నారు. సిగ్గు ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఎంప్లాయీస్ కూడా సిగ్గు ఉండాలి. టీటీడీ సొమ్ము తింటూ టీటీడీకి వ్యతిరేకం. ఉన్నప్పుడు మా మీద ఇప్పటి వరకు ఎందుకు చేస్తాడు సవాలు. ఆరిపోయే దీపం అంతే. సవాల్ ఇసిరేదానికి నేను చెప్తా 100 సవాళ్ళు. కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. బట్టకాల్చి మీద వేసి తుడుచుకోవాలంటే ఎట్లా కుదురుతుంది? ఈ ఎక్స్చేంజ్ అన్నారు, సైమల్టేనియస్గా ఒకటేసారి జరుగుతుందండి ఎక్స్చేంజ్. తీసుకుపోయి తలకోనలు పెడదాం. వాళ్ళు పోవాలి కదా. ఏదో చెప్తారండి మీరు. దానికే చంద్రబాబు నాయుడు ఆయనకి ఎవ్రీ మినిట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్. అటువంటి చీఫ్ మినిస్టర్ గారు 1.5 to 2 hours ఆ ముంతాజ్ హోటల్ని కూర్చోబెట్టి కన్విన్స్ చేయాల్సి వచ్చింది. లేకపోతే వాళ్ళు ఒప్పుకొని అన్నారు, మేము కోర్టుకు పోతాం, మేము అక్కడి నుంచి కదలమంటారు. 30 కోట్లు ఖర్చు పెట్టామంటారు. ఎన్ని బాధలు పడ్డారు ముఖ్యమంత్రి కూడా. ఇదన్నమాట. అట్లా మాట్లాడు.